హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. తద్వారా మేము ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ని ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వాటి సమాచారం వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్లో ఎక్సెల్ని డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అప్లికేషన్లో నేర్చుకున్నాం. ఈ డబ్ల్యూపీఎస్ ఆఫీస్ పైన మనం ట్యాప్ చేసినట్లయితే మనకు అది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్సెల్ కాబట్టి న్యూ స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ మనం తీసుకోవాలి. దానిపైన ట్యాప్ చేయాలి. మనకి ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి షీట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇంట్రడక్షన్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు మనకు ఆప్షన్లోకి వెళ్ళి మరి ఏ ట్యాబ్లో ఏమేమి ఆప్షన్స్ ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫస్ట్ చూసినట్లయితే మరి సైజ్ ఉంది. సో ఈ సైజ్ అంటే ఫాంట్ యొక్క సైజ్. సో ఇక్కడ మనము కీబోర్డ్ను తీసుకొని ఏదైనా మనం ఎంటర్ చేసినట్లయితే సో వెంకట్ బీటీ అని నేను ఎంటర్ చేశాను. సో ట్యాబ్ అంటేనేమో నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. అదే ఇక్కడ మీకు బాటంలో అంటే కీబోర్డ్లో బాటం రైట్ కార్నర్లో మనకి ఎంటర్ బటన్ ఉంది. సో ఆ బటన్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే కిందికి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎంటర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే కీబోర్డ్లో రైట్ బాటమ్ రైట్ ఎంటర్ బటన్. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు కిందికి వస్తుంది సెలెక్షన్ అనేది. సో తర్వాత ట్యాబ్ను ప్రెస్ చేసినట్లయితే మరి సెలెక్షన్ అనేది రైట్ సైడ్ ఉంది. సో ఈ విధంగా మనం వెంకట్ బీటీ అనేది సో ఇక్కడ టైప్ చేసాం. సో ఇప్పుడు టైప్ చేసిన తర్వాత సైజ్ ఆప్షన్ తీసుకుందాం. సో ఇక్కడ ఈ సైజ్ చూడండి, ఇప్పుడు 11th సైజ్లో ఉంది. సో దీన్ని మనం పెంచుకోవచ్చు. చూడండి 24, 28, 32. సో ఇట్లా అంటే మనకు ఏ సైజు అవసరం ఉందో ఆ సైజుని మనము పెంచుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ చూడండి సైజ్ తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ యొక్క స్టైల్ ఉంది. అంటే ఫాంట్ ఫస్ట్ అంటే ఏరియల్. సో ఇక్కడ చూడండి ఫాంట్ అనేది మనకు డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ డిఫాల్ట్ ఏరియల్ ఫాంట్లో ఉంటుంది. సో కింద సెరిఫ్ తీసుకున్నట్లయితే చూడండి చేంజ్ అవుతుంది, ఫాంట్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇట్లా మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఫాంట్స్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని మనకు పేమెంట్ అంటే డౌన్లోడ్, ఇక్కడ రైట్లో డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, యారో మార్క్ డౌన్ ఉంది. సో అవన్నీ ఏంటంటే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుంటే దానికి కొంత అమౌంట్ ఉంటుంది. సో అవసరం అనుకుంటే అట్లా చేసుకోవాలి, లేదనుకుంటే మనకు ఆల్రెడీ కొన్ని ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్రీగా ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను సెరిఫ్ పెడతాను చూడండి. తర్వాత ఇది ఫాంట్. సో నెక్స్ట్ వచ్చేసి కింద BIU అని ఉంది. సో BI అంటే బోల్డ్. సో దీని మీద తీసి థిక్ అవుతుంది, మనకు ఆ టెక్స్ట్ అనేది థిక్ అవుతుంది. సో మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే ఏదైతే ఫార్మేట్ బోల్డ్ ఉందో అది నార్మల్కి వచ్చేస్తుంది. అంటే దాన్ని క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మనకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో తర్వాత పక్కన ఉన్నది ఇటాలిక్. సేమ్ ఇక్కడ కూడా అంతే, క్రాస్ ఉంటుంది, మనకు టెక్స్ట్ అనేది క్రాస్గా ఉంటుంది. సో మళ్ళీ దాని మీద ట్యాప్ చేస్తే మనకు నార్మల్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నది యూ ఉండి కింద మనకు అండర్లైన్ ఉంది. సో దాన్ని చూస్తేనే మనకు తెలుస్తుంది అండర్లైన్ అని. సో దానిపైన మనం చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకు అండర్లైన్ కనిపిస్తుంది. సో మళ్ళీ దాన్ని మరి తీసేయాలనుకుంటే మళ్ళీ దాన్ని టిక్ చేస్తే మనకు పోతుంది.
సో మనం ఈ మూడింటిని కూడా ఒకేసారి కూడా మనం అప్లై చేయొచ్చు. సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో ఇవన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. సో మళ్ళీ తీసేయాలనుకుంటే మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఫాంట్ స్టైల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కిందికి వచ్చే వరకు టెక్స్ట్ కలర్ ఉంది. సో టెక్స్ట్ కలర్లో మనకు డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు బ్లూ, లైట్ బ్లూ ఉంది. సో గ్రీన్, ఎల్లో, రెడ్, సో ఇవి కొన్ని మనకి ఇవ్వడం జరిగిందిగా. మీకు ఇక్కడ ఆటోమేటిక్ అని చూడండి, ఈ ఆటోమేటిక్ దానిపైన మనం ట్యాప్ చేస్తే మనకు బ్లాక్ కలర్లో వస్తుంది, అంటే డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ మరి లైట్ బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ కాకుండా ఇంకా మీరు వేరే కలర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆ రెడ్ పక్కన అన్ని కలర్స్ తోటి ఒక సర్కిల్ ఉంది. సో దానిపైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు చాలా కలర్స్ అనేది ఇక్కడ వస్తాయి. సో దీని నుంచి మీరు ఏదో ఒక కలర్ చూస్ చేసుకోవద్దు. సో ఇంకా అంటే అందులో లేని కలర్స్ ఇంకా ఏమున్నాయంటే మనకి ఇట్లా బ్లూ కానీ తర్వాత ఎల్లో లైట్గా ఇట్లా మనకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ దాన్ని తీసేయాలనుకుంటే ఆటోమేటిక్ పైన ట్యాప్ చేస్తే డిఫాల్ట్గా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది. సో ఎల్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫిల్ కలర్. సో ఫిల్ కలర్ ఏంటంటే మనకు ఆ సెల్ అనేది ఆ సెల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ చూడండి బ్లూ కలర్ వచ్చేసింది. సో మన ఇష్టం రెడ్ కలర్. సో దీన్ని కూడా సేమ్ ఇక్కడ మనకు ఒక సర్కిల్లో క్రాస్ లైన్ కొట్టింది కదా. సో దానిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఫిల్ కలర్ అనేది వెళ్ళిపోతుంది. నార్మల్ ఎంటీ సెల్ వచ్చేస్తుంది, అంటే ఫిల్ అంటే కలర్ లేకుండా సెల్ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ ఇది కాకుండా సేమ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ డిఫరెంట్ టైప్ కలర్స్ తోటి ఆ సర్కిల్ పైన ట్యాప్ చేయాలి. మీకు నచ్చిన దాన్ని చూస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేయవచ్చు. సో ఈ విధంగా. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తర్వాత అలైన్ టెక్స్ట్. సో అలైన్ టెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ రైట్లో ఉండాలన్నా, లెఫ్ట్లో ఉండాలన్నా, బాటమ్మా, టాపా, ఈ విధంగా అన్నట్టు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది లెఫ్ట్. జనరల్గా ఇది కొంచెం మీకు నేను పెద్దగా చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంటుంది. ఈ సెల్ని పెంచుతున్నాను క్లియర్గా మీకు అర్థం కావడానికి. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మనము ఏ ఫార్మెట్ అప్లై చేయాలన్నా కూడా, అంటే ఫార్మెట్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నామో ఇక్కడ ఇవి ఈ మార్పులన్నిటిని మనం ఫార్మెట్ అంటాం. సో ఆ ఫార్మెట్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి సెల్. ఇక్కడ చూస్తున్నా నేను సెల్ అడ్రస్ చెప్పిన ఇంతకుముందు ఇంట్రడక్షన్ A5. సో A4 ఇది ఏంది A1లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా A1 సెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఫార్మెట్ అప్లై చేయాలి. సో ఇప్పుడు చూడండి మనకి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది, దాని తర్వాత పక్కది సెంటర్లో ఉంది, దాని తర్వాత పక్కది రైట్లో ఉంది. చూడండి మీకు అంటే ఆ సెల్లో టెక్స్ట్ అనేది రైట్ కార్నర్ అంటే రైట్ సైడ్ వెళ్ళిపోద్ది, ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ సెంటర్. సో తర్వాత ఇక్కడ పక్కలో ఏముందంటే దీన్ని టైప్ చేస్తే టాప్ లెఫ్ట్, అంటే టాప్ లెఫ్ట్ రెండు అన్నట్టు, టాప్ లెఫ్ట్. సో తర్వాత ఇప్పుడు దాని పక్కన ఉన్నది టాప్ రైట్. సో ఇంకా మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దానిపైన ప్రెస్ చేస్తే ఇంకా రిమైనింగ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకు 4 అయిపోయినాయి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ రైట్ ఆల్రెడీ చూసినాం మనము, లెఫ్ట్ రైట్ సెంటర్, టాప్ లెఫ్ట్ చూసినాం, టాప్ సెంటర్ చూసినాం. సో ఇప్పుడు మనకు టాప్లో సెంటర్, టాప్లో కాదు, ఇది టాప్ సెంటరు. ఇప్పుడు సెంటర్ అంటే జనరల్గా మనకు హారిజాంటల్లో సెంటర్ ఉంది, వెర్టికల్లో సెంటర్ ఉంది కాబట్టి ఇది సెంటర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి హారిజాంటల్లో మనకు బాటమ్ వచ్చేసింది, హారిజాంటల్లో బాటమ్ వచ్చేసింది, వెర్టికల్లో కూడా బాటమ్ వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ బాటమ్ వచ్చేసింది, అంటే రైట్ సైడ్ బాటమ్. సో ఇక్కడ
రైట్ సైడ్ సెంటరు, సో ఇక్కడ రైట్ సైడ్ టాపు, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటము, ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెంటరు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్. సో ఈ విధంగా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా టెక్స్ట్ అలైన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ బార్డర్స్ ఆల్రెడీ మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను ఇంట్రడక్షన్లో. ఈ పైన ఉన్నటువంటి బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, సో ఇది మనం క్లిక్ చేస్తే ఇంతకుముందు వచ్చేస్తుంది. సో ఈ యారో ఇక్కడ ట్యాప్ చేసి మనకు ఫార్వర్డ్ ముందు స్టెప్ వస్తుంది, బ్యాక్ స్టెప్ ముందు స్టెప్ కోసం ఉపయోగిస్తుంది. సో నెక్స్ట్ చూడండి, మనకు ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ బార్డర్స్ చూస్తే ఫస్ట్ మనకు బార్డర్స్ అనేవి లేవు, అంటే ఆల్ డాట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది చేసి మనకు బార్డర్ ఉండదు ఫస్ట్ది, అంటే డిఫాల్ట్గా బార్డర్ లేకుండానే ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. సో దాని పక్కది మనము ట్యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే బార్డర్ వచ్చేస్తుంది. సో అది తెలవాలంటే మనకు ఈ ఫిల్ కలర్ తీసేద్దాం. సో చూడండి, మనకు బార్డర్ వచ్చేసింది. సో ఇది టాప్లో ఉంది కాబట్టి మనకు అంత పర్ఫెక్ట్గా తెలియట్లేదు. ఇక్కడ బార్డర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ బాటంలో బార్డర్ వచ్చేసింది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కాపీ చేసి, అంటే అర్థం కావడం కోసం ఇది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో నేను దీన్ని తీసేస్తాను. సో బార్డర్ కూడా తీసేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సో ఇది మొబైల్లో కదా, కొంచెం టచ్ స్క్రీన్లో అంతా మనకు పర్ఫెక్ట్గా కొంచెం టైం ఎక్కువ పడుతుంటుంది ఏదైనా చేయాలనుకున్నప్పుడు. సో ఎనీవే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వెంకట్ బీటీ అనే దానికి నేను బార్డర్ ఇచ్చేసిన. చూడండి, ఇంతకుముందు బార్డర్ లేదు, ఇప్పుడు బార్డర్ ఇచ్చేసిన. సో మళ్ళీ బార్డర్ దగ్గరికి వెళ్దామండి. సో ఇది అంటే ఓన్లీ హెడ్జెస్లో నుంచి బార్డర్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు ఒక్క సెల్లో ఇది మనం చూపించలేము ఇది. సో నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే అన్ని బార్డర్స్ వచ్చేసాయి, అంటే సెలెక్ట్ చేసుకున్న ఏరియా ఏదైతుందో ఆ సెల్స్ అన్నిటికి కూడా బార్డర్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా హెడ్జ్ బార్డరే కానీ థిక్ కలర్ వస్తుంది. చూడండి ఒకసారి, థిక్ కలర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ నెక్స్ట్ ఇది ఏంటంటే ఓన్లీ టాప్లో మాత్రమే బార్డర్ వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకు చూడండి టాప్ బార్డరు, తర్వాత బాటమ్ బార్డరు, రైట్ బార్డరు, లెఫ్ట్ ఇక్కడ చూడండి టాప్ బార్డర్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏంది బాటమ్ బార్డర్ వచ్చేసింది. అదేవిధంగా లెఫ్ట్ బార్డర్ లెఫ్ట్ బార్డర్ వచ్చింది. సో తర్వాత ఇప్పుడు నేను రైట్ బార్డర్ ఇచ్చేస్తాను, రైట్ బార్డర్ వచ్చింది. సో ఈ విధంగా అసలు అంటే దీనికి జనరల్గా మనకి అవసరం ఉన్నప్పుడు ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా మనకు కర్ణం తీసుకోవచ్చు, కర్ణాన్ని కూడా తీసుకోవచ్చు, ఇది ఇట్లా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బార్డర్స్ అనేది సెట్ చేసుకుంటాం. సో తర్వాత బార్డర్స్ తర్వాత మనకు వచ్చేసింది ఏంటంటే ఫిట్ హైట్, ఫిట్ విడ్త్, వ్రాప్ టెక్స్ట్ మల్టీ. సో ఫిట్ హైట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఉంది, అంటే ఈ టెక్స్ట్కు సరిపోను కాలంను ఫిట్ చేస్తానంటే అంతే సింపుల్గా. ఫిట్ హైట్ చూడండి, అంటే ఆ టెక్స్ట్కి ఎంత హైట్ కావాలనో సెల్ దానికి సెట్ చేసేది. సో ఈ విధంగా. నెక్స్ట్ ఫిట్ విడ్త్ కూడా చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ కొంత స్పేస్ మిగిలింది సెల్లో, రైట్ సైడ్ కొంత స్పేస్ మిగిలింది. సో ఫిట్ విడ్త్ మీద టచ్ చేసినట్లయితే మనకు అది విడ్త్ కూడా ఉంటుంది, అంటే ఆ టెక్స్ట్కి ఎంత హైట్ అవసరమో ఎంత విడ్త్ అవసరమో అది సెట్ చేస్తుంటారు ఈ రెండింటితో. ఇప్పుడు వ్రాప్ టెక్స్ట్. సో ఈ వ్రాప్ టెక్స్ట్ ఏంటంటే ఈ సెల్లో ఈ మ్యాటర్ మనకు వెంకట్ బీటీ అనేది సరిపోయింది. సో ఇంకా మనం ఎక్స్ట్రా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ నిండిపోయి ఆ మ్యాటర్ అనేది ఏమవుతుందంటే పక్క సెల్లోకి వెళ్ళిపోతుంది జనరల్గా, ఆ డిఫాల్ట్గా. అట్లా వెళ్ళిపోకుండా
ఇదే సెల్లో మళ్ళీ రెండో వరుసగా మూడో వరుసగా రావాలంటే మనం ర్యాప్ టెక్స్ట్ ఉపయోగిస్తాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేరే మ్యాటర్ ఎంటర్ చేస్తున్నాను, వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను www.venkatbta.com అని ఉంది. సో ఎంటర్ బటన్ ప్రెస్ చేసి కిందికి వచ్చేసాం చూడండి. సో ఈ విధంగా అంటే మనం ఏదైతే ఇక్కడ అంటే ఆ సెల్లో పట్టే కంటే మ్యాటర్ ఎక్కువ టైప్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే జనరల్గా మనకి ఇక్కడ చూడండి, ఒకసారి ఫస్ట్ ఇచ్చేసినాం అనుకోండి ఇక్కడ అలైన్ టెక్స్ట్. సో ఆ సెల్ నుంచి అది ఏమవుతుందంటే పక్క సెల్లోకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మనకు ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది అదే సెల్లో మనకు వరుసలుగా అంటే రెండో వరుస మూడో వరుసగా వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ మీద టచ్ చేసినప్పుడు చూడండి ఏ విధంగా వచ్చేసింది. అంటే ఇదే సెల్ అనేది విడ్త్ పెరిగి విడ్త్ కాదు హైట్ పెరిగి ఏమవుతుందంటే అదే సెల్లో మరి వరుసలుగా టెక్స్ట్ వచ్చేసింది. సో మళ్ళీ దీన్ని తీసేయాలనుకున్నప్పుడు మళ్ళీ దానిపైన ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది ర్యాప్ టెక్స్ట్. సో ఇట్లా. సో ఇప్పుడు నెక్స్ట్ మర్జ్ అంటే మర్జ్ అంటే 2 or more సెల్స్ని కలిపి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ని కలిపి ఒక సెల్గా చేయడానికి మర్జ్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెల్ ఉంది. సో ఈ ఒక్క సెల్ నేను ఏం చేస్తున్నా చూడండి, B3 సెల్ని C3 సెల్ని B4 B5 ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని నేను మర్జ్ పైన ఏవైతే సెల్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం మెర్జ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్లయితే అవి మొత్తం కలిసిపోయి ఒక సెల్గా ఏర్పడతాయి. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, అంటే నంబర్కి సింబల్స్ ఉన్నాయి చూడండి. సో ఇదేంటంటే మనకు మేజర్గా చూడండి, ఇక్కడ కొన్ని నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఈ డాలర్ సింబల్ ఫస్ట్ది. సో డాలర్ సింబల్ ఏంటంటే ఏదన్నా ఒక అంటే మనం ఒక నెంబర్ ఎంటర్ చేసినాం అనుకో, 34 అని ఉంది. సో ఈ 34 కాకుండా మనకి ఏమొస్తుందంటే సో ఇక్కడ మనకు 34 కాకుండా మనం డాలర్ సింబల్ని దీని యొక్క ఫాంట్ పెంచుదాం, సైజు పెంచుదాం. సో ఇక్కడ 24 ఉంది. సో ఇప్పుడు మనము ఈ డాలర్ సింబల్లోకి వెళ్ళి ఈ డాలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు డాలర్ సింబల్ వచ్చేస్తుంది. ముందర మనకి ఏమొస్తుంది, డాలర్ సింబల్ వస్తుంది. సో పర్సెంటేజ్ సింబల్ చేస్తే పర్సెంటేజ్ వస్తుంది, అంటే ఆ సింబల్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు పర్సెంటేజ్లో యాక్టివేట్ చేసి ఉన్నాను అనుకోండి, ఇది కట్ చేసి నేను ఇక్కడ ఏది ఇప్పుడు 5 పెడితే 5% అని వస్తుంది, 5%. సో ఆ విధంగా అంటే ఆ సింబల్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇంకా ఎడిట్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ఇక్కడ కామా ఉంచినాం అనుకోండి, ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో 456 అని అనుకోండి, ఎంటర్ చేస్తే ఇక్కడ అంటే 450 తర్వాత పాయింట్ ఇచ్చేసి మనకు 2 zeros అంటే 2 decibels తర్వాత మనకు అంటే 2 పాయింట్ వచ్చేసి 2 అంకెలు అనేది మనకు ఇక్కడ జీరోస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా. సో తర్వాత మళ్ళీ సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ యారో సింబల్ ఉంది. సో దాన్ని మనం ట్యాప్ చేస్తే ఏమొస్తుందంటే మనకు అది జీరోస్ అనేది తగ్గిపోతుంది. సారీ, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత మనకు జీరోస్ పెరుగుతున్నాయి, దీన్ని యాడ్ చేసుకుంటూ పోతే పెరుగుతున్నాయి. సో మనకు రైట్ యారో మార్క్ ఉంది కదా, దాన్ని మనం ట్యాప్ చేస్తే ఏమవుతుంది చూడండి, జీరోస్ తగ్గుతుంది. సో ఇట్లా మనకు పాయింట్ తర్వాత ఎన్ని కావాలనే దానికోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. సో తర్వాత వచ్చేసి డిలీట్ సెల్స్. సో డిలీట్ సెల్స్ అంటే దీన్ని చేస్తే ఈ యొక్క సెల్ అనేది ఉంది కదా, ఆ సెల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో షిఫ్ట్ లెఫ్ట్ ఉంది, షిఫ్ట్ అప్ ఉంది, రో ఉంది, కాలం ఉంది. అంటే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ నేను 450 ఇచ్చాను అనుకోండి.
ఇక్కడ నేను 450 ఇచ్చేసిన తర్వాత డిలీట్ సెల్కి పోతే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. సో షిఫ్ట్ టు లెఫ్ట్ ఉందనుకోండి, చూడండి ఇది షిఫ్ట్ లెఫ్ట్ పైన మనం ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ సెల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మరి షిఫ్ట్ అప్ ఉందనుకోండి, అంటే ఆ సెల్ అనేది మనకు అప్లోకే లెఫ్ట్ సెల్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ అప్ సెల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. అంటే ఆ సెల్ ఏ విధంగా క్యాన్సిల్ కావాలనేది. అంటే ఇక్కడ రో ఉంది, కాలం ఉంది. ఇక్కడ రో అంటే సింపుల్ ఏంటంటే టోటల్ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఆ రో క్యాన్సిల్ అయిపోతుంది. సో కాలం అంటే ఆ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆ కాలంలో ఉన్న టెక్స్ట్ మనం ఇంతకుముందు అయితే వెంకట్ బి అని పీటీ అని టైప్ చేసినామో సో అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు సెల్స్ డిలీట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఫిల్. సో ఈ ఫిల్ అనేది ఏం లేదు, ఫిల్ అంటే ఏంటంటే మనం ఏదో సైజు పెంచుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం ఫిల్ ఆప్షన్ తీసుకుంటే డౌన్ ఫిల్ అవుతుంది. సో మనకేంటంటే ఇక్కడ డ్రాగ్ తీసుకున్నాం అనుకోండి. సో డ్రాగ్ తీసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మొత్తం ఫిల్ చేయొచ్చు అన్నట్టు, ఇక్కడ టాప్ బార్డర్ అన్నీ. సో ఈ విధంగా మొత్తం మనం ఫిల్ చేయొచ్చు. సో బ్యాక్ వెళ్తే మనకు బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఫిల్ అనే దాన్ని ఉపయోగిస్తాం. యాక్చువల్గా ఇది మనకు ఇక్కడ రైట్ సైడ్ అంటే అప్ ఉంది, లెఫ్ట్ ఉంది. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఫిల్ కావాలి. డ్రాగ్ అంటే మనం ఎక్కడంటే అక్కడ ఫిల్ చేసుకోనికి వస్తుంది. సో ఈ విధంగా అంటే మనకి ఎక్కువ డ్రాగ్ ఫిల్ అనే దాన్ని ఉపయోగిస్తాం మనం. సో అది ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం. డ్రాగ్ ఫిల్ తీసుకుంటే డ్రాగ్ ఫిల్ అని కాదు. సో దీన్ని మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, డ్రాగ్ ఫిల్ వచ్చేస్తుంది ఆల్రెడీ. దాని మీద ట్యాప్ చేసి కొద్దిసేపు పట్టుకుంటే వచ్చేస్తుంది మన ఇష్టం. ఇక్కడ అంటే ఇక్కడ సో ఎక్కడంటే అక్కడ మనం చేసుకోవచ్చు. సో డన్ పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటే బ్యాక్ బటన్ తీసుకోవచ్చు. సో ఇది ఫిల్కి సంబంధించి. సో ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అనేది ఒకటి ఉంది ఆప్షన్. సో అది మనకు చాలా ఈజీ అవుతుంది. చూడండి సింపుల్గా నేను మళ్ళీ ఒకసారి టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసినాను. అయితే ఇంతకుముందు మనము ఏదైతే ఫార్మాట్ ఇచ్చినామో దీనికి సైజు కానీ, తర్వాత ఫాంట్ కానీ, బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, అండర్లైన్ కానీ, కలర్ కానీ, తర్వాత ఫిల్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే ఫార్మాట్స్ అప్లై చేయడం. మనం ఒక్కొక్క ఫార్మాట్ అప్లై చేసుకుంటూ వస్తున్నాం. సో ఇది అప్లై చేసిన దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టు ఈడ మళ్ళీ నేను వెంకట్ పీటీ అని రాస్తున్నాను. సో ఇక్కడ వెంకట్ పీటీ అని రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫార్మాట్ ఏంటో ఉపయోగించాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ ఫార్మాట్ ఏదైతే వెంకట్ పీటీ అనేది ఉందో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్మాట్ పెయింటర్ పైన ట్యాప్ చేస్తే సో ఇక్కడ అప్లై చేసిన ఫార్మాట్స్ అన్నీ కూడా ఇప్పుడు సేవ్ అయి ఉంటాయి అన్నట్టు. ఒక రకంగా అవి ఏమైతాయి అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో అవన్నీ దాన్ని సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకు అది వచ్చేసి ఇక్కడ అన్నాం అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న అప్లై చేసిన ఫార్మాట్స్ అన్నీ కూడా దీనికి కూడా అప్లై చేయబడతాయి అన్నట్టు. అక్కడ ఉన్న ఫార్మాట్స్ అన్నీ దీనికి అప్లై చేయబడతాయి. సో ఆ విధంగా ఫార్మాట్ అప్లై. సో క్లియర్ అంటే మనకు నెక్స్ట్ ఏంటంటే క్లియర్ ఆప్షన్స్. క్లియర్ ఆప్షన్లో చూడండి ఇక్కడ క్లియర్ ఆప్షన్లో ఆల్ ట్యాప్ చేస్తే మొత్తం పోతుంది. సో ఫార్మాట్స్ అంటే ఓన్లీ అప్లై చేసిన ఫార్మాట్స్ ఆ ఫార్మాట్స్ పోతుంది. సో కాంటెంట్స్ అంటే ఓన్లీ కాంటెంట్ మాత్రమే క్లియర్ అయిపోతుంది, అంటే లేకుండా కామెంట్స్ యాడ్ చేస్తే కామెంట్స్ మాత్రం పోతాయి. హైపర్ లింక్ ఏమైనా యాడ్ చేస్తే హైపర్ లింక్ పోతాయి. సో వీటి కామెంట్స్ హైపర్ లింక్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫార్మాట్స్ తీసేస్తున్నాను.
ఫార్మేట్ తీసేస్తే ఇంతకుముందు అప్లై చేసినవి ఉన్నాయి కదా, ఆ ఫార్మేట్స్ మాత్రం పోయినాయి. సో నెక్స్ట్ అట్లా కాకుండా కాంటెంట్ కూడా తీసేస్తున్నాను. అంటే అక్కడ ఉన్న కాంటెంట్స్ ఏవైతున్నాయో కాంటెంట్ అంటే ఏదైతే మనం రాసినామో ఆ మ్యాటర్ కూడా పోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూడండి అన్ని ఆల్ అని ఒకేసారి వేస్తాను, అంటే మొత్తం పోతుంది ఒకేసారి. సో ఈ విధంగా మనం క్లియర్ అనే బటన్ ఆప్షన్ ఉపయోగిస్తాం. సో తర్వాత రీసైజ్, ఇక్కడ చూడండి రీసైజ్. సో రీసైజ్ ఏంటంటే మనకు రో హైట్ కాలం విడ్త్. రీసైజ్లో ఏముంది మనకు ఈ సైజ్ అనేది ఏంటంటే రోది కాలంది, రో యొక్క హైట్ అంటే ఇక్కడ మనకు 42 ఉంది జనరల్గా. చూడండి ఇప్పుడు ఇక్కడ దానికి ఎంత హైట్ ఉంది చూడండి, రో సైజు, రో హైట్. రో అంటే మనం తెలిసి ఇంతకుముందు చెప్పుకున్నాం, రోస్ అంటే మనకి ఏంటివి 11, 12 అంటే నెంబర్స్లో ఉన్నాయి రోస్, దాని మనకు ప్యారలల్గా ఉన్నాయి. సో తర్వాత దీని యొక్క హైట్ 42 నుంచి నేను ఏం చేస్తున్నా అంటే 60 చేస్తున్నా. చూడండి ఎట్లయితుందో, సో పెరుగుతుంది 60 అవుతుంది. సో కాలం విడ్త్ అంటే ఏంది, ABCD ఉంది కదా, అవన్నీ కూడా కాలమ్స్ మనకు ఆల్ఫాబెట్లో ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది ఏం చేస్తున్నాను నేను 30, ఇది కూడా 50 చేస్తున్నాను. చూడండి ఎంటర్ బటన్ పైన ప్రెస్ చేయాలి అప్లై చేయాలంటే, సో పెరుగుతుంది. సో ఈ విధంగా మనము రో హైట్ కాలం విడ్త్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఫార్మేట్ సెల్స్, తర్వాత టేబుల్ స్టైల్, ఈ రెండే మిగిలినాయి మనకి హోమ్ ఆప్షన్. సో ఫార్మేట్ సెల్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అప్లై చేయాలనో ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకుని ప్రతి దాంట్లో ఈ ఎక్సెల్లో ఏ ఫార్మేట్ అప్లై చేయాలనుకున్నా కూడా ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క ఫార్మేట్ అనేది అప్లై చేయాలి. ఫార్మేట్ సెల్స్ అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సెల్స్ ఏవైతున్నాయో ఆ సెల్స్ అన్నిటికీ ఫార్మేట్ అప్లై చేయొచ్చు. సో ఏ విధంగా అంటే నెంబర్, ఇది జనరల్లో ఉంది, దీనికి న్యూమరికల్ పెట్టాలన్నా, కరెన్సీ, అకౌంటింగ్, డేటా, టైమా, పర్సెంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, సో టెక్స్ట్, స్పెషల్, ఇవన్నీ ఇప్పుడు జనరల్ ఉంటే ఏంటంటే కామన్ ఏదన్నా దాంట్లో వచ్చేస్తుంది. న్యూమరికల్ అంటే ఓన్లీ నెంబర్స్నే చూస్తుంది. సో కరెన్సీ అంటే మన కరెన్సీ ఏ విధంగా ఉందో అది చూపిస్తుంది మనకు. సో జనరల్గా మనకి ఏముంటుంది అంటే మనకు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ వచ్చేసింది, ఈ నెంబర్ దగ్గర ఫస్ట్ మనకు జనరల్ ఉంటుంది. సో జనరల్ ఇచ్చుకోవాలి అంటే మనకు ఒకవేళ కరెన్సీ అంటే అమౌంట్కి సంబంధించిన సెల్స్ అనుకోండి, కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్స్ అనుకుంటే న్యూబర్, అకౌంటింగ్ ఏదైనా అకౌంటింగ్ సంబంధించింది అనుకోండి అకౌంటింగ్, డేట్కి సంబంధించి అయితే డేటు, ఇట్లా టైం అంటే ఆ సెల్ దేనికి సంబంధించిందో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ జనరల్ ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్. సో ఈ అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ టాప్, ఇంతకుముందు నేను ఏదైతే చెప్పినో ఆ ఫార్మేట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ నుంచి చేసుకుంటా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినో ఆ యొక్క సెల్కి అంటే మనం ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకోకుండా ఆ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే చెప్పినామో ఆ ఫార్మాట్స్ అన్నిటిని మనం అప్లై చేసుకోవచ్చు. హారిజెంటల్ ఎట్లా ఉండాలి, లెఫ్ట్, సెంటర్, రైట్, మనం ఇష్టం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇండెంట్ అంటే ఆ యొక్క టెక్స్ట్ ముందల గ్యాప్ ఎంత ఉండాలి, 0, ఏం గ్యాప్ ఉండకూడదు అంటే 0. ఇట్లా మనం ప్లస్ పైన యాడ్ చేసుకుంటూ పోతే పెరుగుతుంటాయి ఇండెంట్. సో ఇక్కడ అంటే తగ్గుతుంటుంది, అంటే మనము ఆ టెక్స్ట్ ముందు ఉండే స్పేస్ని ఇండెంట్ అంటాం. సో వెర్టికల్ ఎట్లా ఉండాలి, బాటమా, టాపా, సెంటర్, ఇది కూడా సెంటర్ ఇచ్చేసి. టెక్స్ట్ కంట్రోల్, ర్యాప్ టెక్స్ట్, మర్జ్ సెల్. ర్యాప్ టెక్స్ట్ అంటే మన టెక్స్ట్ ఆల్రెడీ చెప్పినాము, టెక్స్ట్ అదే సెల్లో ఇట్లా వరుసలు 2-3 లైన్స్ వస్తే ర్యాప్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే అట్లా వచ్చేసింది. సో మర్జ్ సెల్స్ అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినాం కదా ఆ సెల్స్ అన్ని మర్జ్ అయ్యి ఒకే సెల్ అవుతుంది దీనికి మనం క్లిక్ చేసినట్లయితే. సో అవసరం లేదు మనకి ఇది కూడా. టెక్స్ట్ డైరెక్షన్, సో డిగ్రీస్ అంటే టెక్స్ట్ మనకు హారిజెంటల్గా ఉంటుంది డిఫాల్ట్గా. డిగ్రీస్ పెట్టినా అనుకో 90 degrees అనుకుంటే మనం వర్టికల్గా ఉంటుంది, అంటే స్టార్టింగ్ నుంచి కిందికి వచ్చేసి. సో చూద్దాం ఒకసారి 90 degrees పెట్టి మీకు చూపిస్తాం ఒకసారి. చూడండి టెక్స్ట్ అనేది ఎట్లా అయింది. సో ఇట్లా మనకు వెర్టికల్ అంటే 90 degreesలోకి వెళ్ళిపోయింది టెక్స్ట్ అనేది. సో ఈ విధంగా మనకు ఫార్మాట్ సెల్స్లో అన్నీ ఉంటాయి. ఇది అలైన్మెంట్కి సంబంధించింది, ఇది ఫాంట్కి సంబంధించింది. సైజ్ ఎంత ఉండాలి, కలర్ ఇట్లా ఆటోమేటిక్ కలర్ ఉంది, అది కాకుండా వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్, బోల్డ్, ఇటాలిక్, ఎఫెక్ట్ అంటే మనకి ఇక్కడ మనకు చూడండి ఒకసారి ఈ ఎఫెక్ట్ చాలా యూజ్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అనుకోండి, 10th క్లాస్ అంటే ఓన్లీ TH తీసుకొని టీ స్క్వేర్ పెట్టినాం అనుకోండి, ఇది అప్పుడు TH అనేది
టాప్లోకి వెళ్ళిపోతుంది. కింద కింద బాటంలో ఉంది చూడండి, బేస్ లెవెల్ కింద 2 కాబట్టి CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకోండి. CO2ను సెలెక్ట్ చేసుకొని ఇది ఇచ్చేసి ఏమైందంటే 2 అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ కట్ చేసినట్టు, అంటే టెక్స్ట్ మధ్యలో లైన్ కట్ చేసినట్టు ఇవ్వచ్చు ఇక్కడ. సో తర్వాత అండర్లైన్. సో అండర్లైన్కి సంబంధించినప్పుడు కూడా ఇక్కడ నన్ను పెడితే ఏది ఉండదు. సో సింగిల్ అని తెగిన మనకు ఒక లైన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా. తర్వాత ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి ఎట్లా అనేది. ఇక్కడ ఇది టాప్ తీసేస్తే మిడిల్, ఇది స్క్వేర్ అంటే ఏంది ఇప్పుడు 5 స్క్వేర్ లేకుంటే 10th TH అట్లా, ఇది కిందిది. సో ఇది కూడా తీసేస్తే మధ్యలో, సో ఇది తీసుకుంటే కట్ చేసినట్టు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఏంది ఇది ఫాంట్లో. సో అదేవిధంగా బార్డర్స్. సో బార్డర్స్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినాక నేను. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆడనేమో మనకి బార్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ బార్డర్స్ వాడ ఓన్లీ ఒక లైన్ చూసినాం. ఇక్కడ లైన్స్ కాదు మనకు, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ బార్డర్స్ ఉంటాయి. నార్మల్ లైను, థిక్ లైను, డాష్ లైను, మామూలుది థిక్ లైను, ఇది డబల్ లైను, తర్వాత డాట్స్, తర్వాత ఇట్లా. అంటే ఈ విధంగా మనకు వీటన్నిటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంది. సో కలర్ నేను వచ్చేసి ఇది మనకు పింక్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ రీసెట్ ఉంది కదా, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నట్టు. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు 4 సైడ్ వచ్చేస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడికి వెళ్ళినాము 4 సైడ్స్ వచ్చేసింది. ఇక కింద మనకు ప్రివ్యూ చూసుకోవచ్చు ఎట్లా. సో ఈ విధంగా ఇది ఏంది బార్డర్కి సంబంధించి. సో ఫిల్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ ప్యాటర్న్ ఫిల్ అంటే ప్యాటర్న్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసుకోవడం అన్నట్టు. చూడండి ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్ బ్యాక్గ్రౌండ్ మన ఇష్టం, మీకు నచ్చినట్టుగా మనకు అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లా ఉండాలి, అది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో పెడుతున్నాను. తర్వాత ప్యాటర్న్ కలర్ ఎట్లా ఉండాలి, దీన్ని రెడ్ ఇచ్చేసింది ఈ విధంగా. తర్వాత క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో మన ఇష్టం. సో నెక్స్ట్ ప్రొటెక్షన్. అంటే ఇక్కడ మనకు ప్రొటెక్షన్ అనేది నెక్స్ట్ మీకు ఏ విధంగా సెల్ని ప్రొటెక్షన్ చేయాలి అంటే లాక్ చేయాలి, హిడెన్ డీటెయిల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ ప్రొటెక్షన్ కూడా మన ఈ ఫార్మాట్ సెల్ ద్వారా మనం చేసుకోవచ్చు. జనరల్గా డిఫాల్ట్గా లాక్ అయి ఉంటాయి. లాక్ అయిన సెల్స్ ಅಂದರೆ మనం ప్రొటెక్షన్ ఆన్ చేస్తే ఆ సెల్ అనేది ఓపెన్ కాదు మనకు. హిడెన్ అంటే ఆ దాంట్లో ఉన్న టెక్స్ట్ కనిపించదు. సో ఈ విధంగా. సో దీన్ని కూడా మనం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్ సెల్ ద్వారా. సో ఈ విధంగా మనము అంటే మనం ఇప్పుడు ఓకే బటన్, డన్ బటన్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఏవి కూడా కాలేదు. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఈ బార్డర్లోకి వెళ్ళి చూపిస్తాను, అన్నీ కాదు. ఓకే బటన్ ప్రెస్ చేయాలి మనము. ఓకే చేస్తేనే ఆ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిల్ కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఓకే. సో ఇక్కడ చూడండి మీకు. సో మనం ఏదైతే అప్లై చేసింది మొత్తం మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మనకు ఇది కూడా ఫార్మాట్ సెల్స్ని ఉపయోగిస్తాం. సో టేబుల్ స్టైల్. సో ఇప్పుడు ఇక్కడ టేబుల్ స్టైల్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది చూడండి, కింద ప్రివ్యూ. ఓన్లీ బౌండెడ్ రోస్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో హెడర్ రో అంటే చూడండి, అంటే హెడర్లో వచ్చేస్తుంటుంది అన్నట్టు. హెడర్ అంటే హెడర్లో థిక్ ఉంటుంది, అంటే ఫస్ట్ రో ఏదైతే ఉందో అది థిక్ వచ్చేస్తుంది మనకు, అంటే కలర్ వచ్చేస్తుంది అన్నట్టు. సో టోటల్ రో అంటే టోటల్ కింద మనకి ఎక్కడ ఉంటుంది, జనరల్గా కింద టోటల్ చేస్తాం కాబట్టి టాప్ అంటే ఆ టేబుల్లో లాస్ట్ బాటమ్ లైన్ ఏమైతుందో లాస్ట్ రో ఏదైతుందో అది థిక్ అయిపోతుంది. సో ఫస్ట్ కాలం అంటే ఆ టేబుల్లో ఫస్ట్ కాలం కూడా థిక్ అయిపోతుంది, అంటే కలర్ వచ్చేస్తుంది అన్నట్టు. సో లాస్ట్ కాలం కలర్ వచ్చేస్తుంది. తర్వాత బాండెడ్ కాలమ్స్ కూడా అంటే కొన్ని కలర్ బై కలర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు సెట్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఇది చూద్దాం ఒకసారి.
టోటల్ రో, లాస్ట్ కాలం, ఫస్ట్ కాలం, హెడర్. సో దీంట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఓకే చేసి చూడండి. సో ఈ విధంగా వచ్చేస్తాయి మనకు. అంటే ఇట్లా అంటే మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది అంటే మనకు హోమ్ ట్యాబ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ని ఏ విధంగా ఉపయోగిస్తామనేది ఇప్పుడు నేను ఇక్కడ మీకు వివరించడం జరిగింది. సో తర్వాత లెసన్లో మరి తర్వాత ట్యాబ్ ఏదైంది మనకు అంటే హోమ్ ట్యాబ్లోనే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్లో కొంత తక్కువ ఉంటుంది. సో ఆ ట్యాబ్స్ గురించి మనం నెక్స్ట్ లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మనము మొబైల్లో మరి ఎక్సెల్ని WPS ఆఫీస్ ద్వారా నేర్చుకోవడం, మరి అదేవిధంగా ఉపయోగించడం. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం ఉచితంగా పొందడం కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.